ఏరా స్టడీస్ అయిపోతున్నాయి కదా, ఏం చేద్దాం? నేనే ఏదో ఒక జాబ్ చూసుకోవాలి. మరి నువ్వు? నేను ఇక్కడంతా ఉన్నాను, నేను ఫారెన్ వెళ్ళిపోతాను. దేనికిరా? ఏముంది బాబా, ఇండియాలో మట్టి మట్టి కొట్టిపోయిన మనుషులు తప్ప. ఎప్పుడు ఎవడు ఎక్కడ బాంబు పెట్టి చంపేస్తాడో తెలియదు. ఇంత ఇన్సెక్యూర్ లైఫ్ అవసరమా? అవసరమా అంట. ఏం రా అలా అంటావు? అవునరా, అదే ఫారెన్లో అయితే రిచ్ లైఫ్ బతికేయచ్చు, వచ్చే వెళ్ళిపోదాం. అంతేనారా? నువ్వు రారా, వెళ్ళిపోదాం. ఇండియా వదిలి ఏ బాధ లేకుండా బతికేయచ్చు. సరేరా, ఇండియాను వదిలేసి వెళ్ళిపోతాం. కొత్త అమ్మాయిని పెట్టావా? అవునరా. ఎంతమంది కావాలరా నీకు? నీలాగా రోజుకు అమ్మాయితో చాటింగ్ చేయలే. అవును, వాడెక్కడ? వస్తున్నాడు చూడు అక్కడ. ఏమమ్మా? రామమ్మ, కూర్చోమమ్మా. ఏమ్రా ఎప్పుడు చాటింగేనా? నువ్వేమ్రా ఎప్పుడు తింటూనే అంటావా? కావాలా కావాలా? అమ్మ ఎవరో వస్తున్నారా? అమ్మా, ఆ మిడిల్లో ఉండే అమ్మాయిని తోడుకోరారా. నిన్ను మా వాడు పిలుస్తుంది. మీ ఇద్దరిని కాదు, నిన్ను మాత్రం. నీ పేరేంటి? నీనశ్రీ. అంటే ఏంటి? తమిళ్లో నువ్వు నేనని అంటాను. నేనా? నీ గుండెల్లో నేనేనా? ఏ నువ్వు కాదురా నేను. బ్యాగ్ ఇటీ నువ్వు. ఏం నేనట్టున్నదా? నీ ఇంట్లో లేదు. చీవేసి ఎత్తుకో. నేనా? నువ్వు నేను లవర్స్గా ఉన్నామా? ఏం మావా, నీకు నచ్చలేదా? ఏంటి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోతున్నావు? అంత పొగరా ఏంటి? ఏం కదలు ఉండు. ఏ నీనా, నీ నంబర్ ఇచ్చేసెళ్ళు. అమ్మ ఏడుస్తూ వెళ్ళిందిరా, ఏమైనా అవుతుందేమో. ఏ ఆఫ్టర్ ఆల్ అమ్మాయే కదరా, మా అయితే వాళ్ళ డాడీని వాళ్ళ అన్న దొరికి వస్తుంది. ఏమైతే చూసుకుందాంలే. బ్రదర్, మీరేనా ఇండియా వాళ్ళు వెళ్తుంది? సూపర్ సూపర్. ఏమన్నారు? మట్టి కొట్టిన బతుకులా? మీలాంటి వాళ్ళ వల్లే కదా ఇండియా ఇంకా డెవలపింగ్ అంటే మిగిలిపోయింది. ఎక్కడో బాంబు పేరు అభ్యాస సైనికులు చనిపోతే వాట్సాప్లో ఫేస్బుక్లో మెసేజ్లు షేర్ చేసి ఏదో పెద్ద యుద్ధం చేసి గెలిచినట్టుగా చేతులు అనుకుంటున్నారే, మీరు కూడా మాట్లాడుతున్నారా? ఏంటి ఇన్సెక్యూర్ లైఫా? 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం సంపాదించుకుంది సామాన్య నుండి సైనికుడి వరకు మద్దతు లేని సమాజాన్ని మీలాంటి వాళ్ళ వల్లే కదా. 3G ఫోన్లు 4G ఫోన్లు వాడే మీకు 2G స్కామ్లు ఎక్కడ తెలుస్తాయిలే. మన దేశం టెర్రరిస్టులతో, అక్రమదారులతో, అవినీతి పరులతో నిండిపోయింది. మరి అలాంటి దేశాన్ని ఎవరు పాయిస్తారు? ఆ బాధ ఎవరిది? ఎవరైనా ఆకాశం ఊడి పడతారా? మనమే చేయాలి కదా. అలా చేయలేనప్పుడు ఎందుకు చదువులు, కాలేజీలు, కోర్సులు? దేశభక్తి తీసుకెళ్లి ఎవడో రాజకీయ నాయకుడి కాళ్ళ కింద పెడితే వాడి స్వలాభం కోసం దేశాన్ని మరో 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాడే తప్ప డెవలప్మెంట్ ఏ మూలాన కనిపించదు.
ఇండియా మీద ప్రేమ ఒక ఇండిపెండెన్స్ రోజు గుర్తు తెచ్చుకునే మనం రిచ్ లైఫ్ కోసమో కంఫర్ట్స్ కోసమో ఫారిన్ వెళ్ళే మనం ఇండియాని డెవలప్ చేయాల్సింది పోయి అటువంటి థాట్ కూడా లేకుండా తిరిగి మనమే ఏముంది ఇండియాలో అంటూ తిడుతూ అవమానిస్తున్న సిగ్గు అనిపించట్లేదా? నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, ఆశలో జాబ్ చేస్తున్నాడు చెప్పుకునే ప్రతి తల్లిదండ్రులకి నా కొడుకు ఇండియాలోనే పుట్టాడు, ఇండియాలోనే పెరిగాడు, ఇండియాలోనే చదువుతాడు, ఇండియాలోనే ఉంటాడు, ఇండియాలో చేస్తాడు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే తప్ప ఈ దేశం బాగుపడదు. సారీ, ఇంకెప్పుడు ఇండియా గురించి తప్పుగా మాట్లాడడం. ఇండియా వాల్యూ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్. I am proud to be an Indian. Please respect our nation. Jai Hind. హలో, ఇప్పుడు ఏంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, సర్జరీ జరుగుతుంది, డాక్టర్ వస్తే కానీ ఏం చెప్పలేదు. డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. డాక్టర్ ఎలా ఉంది మనకి? Nothing to worry. He's out of tension. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కదరా, మా అయితే వాళ్ళ డాడీని వాళ్ళ అన్న చూసుకుందాం. డాక్టర్, మిమ్మల్ని అలా చేయడం తప్పు, ప్లీజ్ క్షమించండి. ఏమన్నారు? ఆఫ్టర్ ఆడపిల్లనే కదా ఏం చేస్తుంది ధైర్యమా? ఎందుకు ఆడపిల్ల అంటే అంత చిన్న చూపు మీకు? మేము మనుషులమే కదా. మమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ హర్ట్ చేయకుండా ఉంటే చాలు. ఆడపిల్ల పుట్టగానే మొహం మంచుకొని వెళ్ళిపోతారు. ఆ విషయం తెలియక తను మీ వైపు చూసి నవ్వుతుంది. పెరిగే కొద్దీ భారం అనుకుంటారు, సర్దుకుపోతుంది. ఎవరినో తెచ్చి వీడే నీ జీవితం అంటారు, తలంచుకొని తాళి కట్టించుకుంటుంది. ఎన్ని కష్టాలు పెట్టినా భరిస్తూ బాధను అనుభవిస్తూ మరొకరికి జన్మనిస్తుంది. అటువంటి ఆడపిల్లను ఆఫ్టర్ ఆల్ అంటున్నారు, తప్పు కదా. అట్లీస్ట్ కొంచెమైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మను గౌరవిస్తున్నాం కదా, అలాగే అమ్మాయిని కూడా గౌరవిద్దాం. మిమ్మల్ని ఆ రోజు అలా చేసింది కూడా సారీ, ఇంకా ఎవరిని అలా చేయము. Please respect women.